దేవి ఒక స్త్రీ పైన నా యొక్క కోపాన్ని నేను చూపించకూడదు. భూమిని రక్షించడానికి తీసుకున్న అవతారం గోవిందుడి యొక్క అవతారం. నేను ప్రతిజ్ఞ చేసి వచ్చా భూమిని రక్షిస్తానని, అటువంటి భూమి పైన నేను కోపం తెచ్చుకోవద్దు అని ధర కాకుండా అధర అంటే పెదవు, ధర పైన చూపించకుండా అధరం పైన చూపించుకున్నాడట. అధరం మధురం అని చెప్తాం కదండి, అటువంటి పెదాలను కొరగటం ప్రారంభించాడట కృష్ణుడు. మనము జీవితంలో ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఒక స్త్రీని హింస పెట్టకూడదు. అది భార్య రూపంలోనైనా సరే, తల్లి రూపంలోనైనా సరే, ఎవరి ఆ ఒక స్త్రీ స్వరూపం ఎక్కడున్నా సరే రెస్పెక్ట్తో, ప్రేమతో, అనురాగంతో మాత్రమే చూడాలి. ఇది ఈ సమాజంలో ఎంతో ఎంతో లోభిస్తుంది. ప్రతి రోజుకి కూడా అది తగ్గిపోతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఒక మెయిల్ ఈగో అని అంటే నేను పురుషుణ్ణి అని నిరూపించుకోవడానికి ఒక స్త్రీని తక్కువ చేయాలి అని చాలా మంది భావన. కానీ మన సనాతన వైదిక ధర్మం, మన భగవంతుడు చూపించిన ఒక బాట ఎప్పుడూ కూడా ఒక స్త్రీని గౌరవించటం. పరధవ్యేషు లోష్టవత్ వ్రత మాత్రేషు. ఎవరైనా సరే తన భార్య కాకుండా మిగతా ఎవరినైనా సరే మాతృభావనతో చూడాలి. తమ ధర్మపత్రులను ఎంతో 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 భక్తితో, ప్రేమతో, ఆదరణ బుద్ధితో చూడాలి. ఇది సనాతన వైదిక సంస్కృతి నేర్పించే విషయం. మా కన్నయ్య చూడండి, ఇంత చిన్న పిల్లవాడు అయినా సరే ఆలోచిస్తున్నాడు, నా కోపం వస్తే నేలకేసి కొట్టకూడదు, ఎందుకంటే భూమి ఒక స్త్రీ. ఎంత మంచి విషయం నేర్పిస్తున్నాడండి మన కన్నయ్య. అయితే ఇలా అధరాల పాలు చేసుకున్నాడట. ఆయన కోపందంతా ఆయన పెదాలను కొరకటం ప్రారంభించాడట కృష్ణుడు. పెదాలు కొరకటం ప్రారంభించి చాలా కోపం వచ్చింది కదండి. ఒక రాయి తీసుకొని, అమ్మ చిలుకుతుంది కదా ఒక పెద్ద కుండని, దానికి వేసి కొట్టాడట. కొట్టంగానే దాని లోపల ఉండే మొత్తం ఆ మజ్జిగంతా కూడా అప్పట్లో చిలకటం ప్రారంభించేసింది కదా, ఆ మజ్జిగ మొత్తం కూడా నేలపాలైపోయిందట. అయితే ఒక ఆచార్యులు అంటారు, క్షీరసాగరంలో పడుకునే భగవంతుడు ఇప్పుడు మజ్జిగ సాగరంలో మధ్యలోకి వచ్చేసినట్టు ఉన్నాడట. ఆయన చక్కగా మధ్యలో నించొని ఏడుస్తూ కోపంతో ఇంకొక రూమ్కి వెళ్ళిపోయాడటండి.